హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ వర్కర్స్ 12 నెలల పెండింగ్ జీతాలను మంజూరు చేయాలని, అదేవిధంగా 2020 నుండి రావాల్సిన వేతనాలు ఇవ్వాలని, శానిటేషన్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సోమవారం ప్రకాశం జిల్లా కనిగిరిలో శానిటేషన్ వర్కర్లు ముందుగా దర్శి చెంచయ్య భవన్ నుండి ర్యాలీగా ఎంఈఓ కార్యాలయం వరకు ప్రదర్శనగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు జిపి రామారావు మరియు ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జుల బాలరెడ్డి మాట్లాడుతూ, శానిటేషన్ వర్కర్స్కు రావాల్సిన పాత బకాయిలతో పాటు కొత్త వేతనాలను విడుదల చేయాలని, శానిటేషన్ ఒక్కొక్క వర్కర్పై జరుగుతున్న వేధింపులను ఆపాలని, సమాన పనికి సమాన వేతనం జీవో నెంబర్ 108 ప్రకారం 11,500 రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. యూనియన్ నాయకులు దాసరి సునీత మాట్లాడుతూ, పాఠశాల శానిటేషన్ వర్కర్స్ అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నప్పటికీ సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు కరోనా కష్టకాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. శానిటేషన్ వర్కర్స్ వేతనాలను పాఠశాల అకౌంట్లో కాకుండా కార్మికుల ఖాతాలకు నేరుగా జమ చేయాలని ఆమె కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు గుజ్జుల బాలరెడ్డి, యూనియన్ గౌరవాధ్యక్షులు జిపి రామారావు, యూనియన్ అధ్యక్షురాలు కె పాపులమ్మ, మరియమ్మ, సమాధానమ్మ, మాత్తమ్మ, సౌభాగ్యం, మంచిటి కొండమ్మ, ఏఐటీసీ పట్టణ కార్యదర్శి వెంకటేశ్వర్లు, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.